రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నటువంటి మిర్చి రైతులను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వారి ఆవేదన విన్నటువంటి క్రమంలో ఈరోజు రైతుల నుండి పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వమైన విమర్శలు వస్తుంటే కూటమి పార్టీలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా రైతుల వద్దకు రావడాన్ని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. కేవలం ఇదంతా ప్రచార ఆర్భాటాలుగా చిత్రీకరిస్తున్నారు. మరోవైపు రైతులందరూ కూడా ఈరోజు కూటమి పార్టీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి క్రమంలో ఆ లేఖలో స్పష్టంగా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఉండేదనేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే పేర్కొనడం చూస్తుంటే ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు ఎటువంటి అవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా రైతులు తాము పండించినటువంటి పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేటువంటి విధంగా వెసులుబాటు ఉండేది. ఆర్బీకేలో ఇవే కాకుండా ఈ క్రాప్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. రైతులందరికీ కూడా సహాయాన్ని అందించడం కోసం యూనిక్గా ఒక నెంబర్ను ప్రవేశపెట్టి ఆ నెంబర్ ద్వారా రైతుల కష్టాలను వినేటువంటి పరిస్థితి ఉండింది. అంతేకాకుండా విత్తనం దగ్గర నుంచి వ్యవసాయం చేసేదానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క సలహా కూడా రైతులకి ఆర్బీకే ద్వారా అందేది. తాము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలను కల్పించేటువంటి విధంగా ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడిచేటువంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆర్బీకేల వ్యవస్థ అనేది కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది. మరి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర అందకుండా రైతులు అవస్థలు పడుతుంటే అవేమీ పట్టకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు జరిగాయి అనేటువంటి నిందలు మోపేటువంటి దాని మీదే ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా శ్రద్ధ చూపుతున్నాయి. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం ఏ రకంగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చారు, రైతు సేవా కేంద్రాలను తీసుకొచ్చారు, విత్తనాలను నేరుగా రైతులకు అందించేటువంటి విధంగా చర్యలు ఏ విధంగా తీసుకున్నారనేవి రైతులందరికీ కూడా ఈరోజు తెలిసి వచ్చేటువంటి పరిస్థితి జరిగింది. మరి అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాం, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ హామీనే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాత అనేసి ఈరోజు రైతులందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా కేవలం ఎటువంటి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చూస్తుంటే కేవలం ఆయన దీన్ని సర్దుబాటు చర్యగా చేతులు దులుపుకునేటువంటి చర్యగానే పరిగణించాలి తప్ప ఎక్కడ కూడా రైతుల కోసం రైతుల బాధలని తొలగించాలని ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా రైతుల కోసం రైతులకు గిట్టుబాటు ధర కోసం ఢిల్లీకి వెళ్తున్నట్టు ఈరోజు కొన్ని ఎల్లో మీడియా ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన రైతుల కోసం కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కానీ ఢిల్లీకి వెళ్ళలేదు. కేవలం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రమే ఆయన హాజరయ్యారు తప్ప రైతుల గోడు పట్టించుకుని ఆయన ఢిల్లీ ప్రయాణం అయితే చేయలేదు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు మోసం జరుగుతోంది, పత్తి పంటలో మోసం జరుగుతుంది, మిర్చి పంటలో మోసం జరుగుతుంది. ఎక్కడ కూడా రైతులకు మేలు జరిగేటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం చూపలేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని రైతులే గద్దె తింపి రాష్ట్రం నుంచి సాగనంపేటువంటి కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుడతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.